నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గాయత్రి మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి చంద్రశేఖర శాస్త్రి వివరణ. శ్రీ గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సవిత. రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకి పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడి. భక్తులు సంతృప్తికరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లు వివరణ. ఇంద్రకీలాద్రిపై లడ్డూ ప్రసాద కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. భక్తులకి నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్న కలెక్టర్. ఎలాంటి లోపాలు జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. శరన్నవరాత్రి మహోత్సవాలలో అశ్వయుజ శుద్ధ విద్యను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత ఈ తల్లి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉండగా త్రిమూర్తాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. సమస్త దేవతా మంత్రాలకి గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తోంది. గాయత్రి మాతను వేదమాతగా కొలుస్తూ గాయత్రి మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి చంద్రశేఖర శాస్త్రి తెలిపారు. సమస్త అభీష్టాలను, సమస్త క్షేమాలను ఇచ్చేటువంటి అమ్మవారు ముఖ్యంగా రక్షణ శక్తి అయి మరి మనుష్యుడు యొక్క మనస్సును సక్రమమైనటువంటి స్థితిలో నడిపిస్తూ అమ్మవారు రక్షణను ఇస్తుంది. అంతేకాక ధర్మార్థ కామమోక్షములనే పురుషార్థములలో ధర్మార్థ కామాలను ఐహికానికి సంబంధించినవి ప్రసాదించి మరి ముక్తి అనేటువంటిది మరి ఆముష్మికమైనటువంటి దివ్యత్వాన్ని కూడా అమ్మవారు ప్రసాదించేటువంటి తల్లి. గాయత్రీ మాత్ర నిష్ణాతో ద్విజో మోక్షమవాప్నుయాత్తని మనకు దేవి భాగవతం చెబుతూ ఉన్నది. గాయత్రీదేవిని నమ్మితే, గాయత్రీదేవిని చక్కగా ఉపాసిస్తే, నమ్మితే అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆ తల్లిని చక్కటి దీక్షతో ఉపాసిస్తే అని దాని అర్థం. కాబట్టి ఏంటంటే ఆ అమ్మవారు ముక్తిని ప్రసాదిస్తుంది కనుక మనుష్య జన్మ సాఫల్యాన్ని కలుగజేస్తుంది అమ్మవారు. గాయంతంత్రాయితే ఇది గాయత్రి రక్షణ శక్తి. ఆమె మనుష్యుల యొక్క మనస్సును సక్రమమైనటువంటి విధానంలో నిలుపుతూ సక్రమమైనటువంటి స్థితిలో నడిపిస్తూ చాలా క్షేమాన్ని ప్రసాదించేటువంటి తల్లి గాయత్రీదేవి. అటువంటి గాయత్రి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ఎస్ సవిత మంగళవారం శ్రీ గాయత్రీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడారు. స్వర్ణాంధ్ర సాకారానికి గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకి పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు సంతృప్తికరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సామాన్య భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ విషయంపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కూడా క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి స్త్రీ శక్తి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన కృషి ఫలించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు నుంచే నవరాత్రులు మొదలైనాయి. మరి నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్నటి రోజు కూడా భక్తాదులతో మాట్లాడాం. మరి ఈరోజు కూడా మరి 3 మంత్రులము, శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు, మరి అదేగా మహిళా మండలి సభ్యులు అందరం వచ్చి ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. దర్శనం కూడా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా మేము కింద పార్కింగ్ అక్కడ కూడా మాట్లాడాం. మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడాం. మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని చెప్పి భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం, స్త్రీ శక్తి కోసం
మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఎలా అంటే అమ్మవారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు. మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి. మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు. ఇంకా ఈ రోజు కూడా ఇంకా భక్తాదులు పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ గారు చెప్పారు. అందరూ దగ్గరుండి ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, మరి బోర్డు వారు, అదేవిధంగా పోలీసులు, డాక్టర్ అందరూ కలిసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులకు అనుకూలం చేశారు. మరి భక్తాదులు కూడా నేను తెలియజేసి ప్రతి ఒక్కరూ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు దేవస్థానం అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్వయంగా ప్రసాద కేంద్రాలను పరిశీలించారు. లడ్డూ ప్రసాదం ఏ విధంగా తయారు చేస్తున్నారు, రోజుకి ఎన్ని లక్షల ప్రసాదాలు అమ్ముతున్నారు అనే వివరాలని దేవస్థానం అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రసాదం తయారు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఎలాంటి లోపాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. లడ్డూ కేంద్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అమ్మవారి ప్రసాదం తయారీకి వాడుతున్న నెయ్యితో పాటుగా వివిధ పదార్థాలని పూర్తి స్థాయిలో వివరాలను నమోదు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచించడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా చూడాలని దేవస్థానం ఈవోను ఆదేశించారు. దుర్గమ్మవారి దసరాలో ఎంతో వైభవంగా నిన్న మొదలైంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. అలాగే భక్తులకి పూజ అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి లడ్డు తీసుకుంటారు. లడ్డు తయారీ ఎలా ఉంది, లడ్డు క్వాలిటీ గురించి జస్ట్ సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ చూడడం జరిగింది. మనకు ఈసారి కావాల్సిన లడ్డు దాదాపుగా 30 లక్షల నుంచి 32 లక్షల లడ్డు అంచనా వేసుకొని ఈవో గారు ప్రిపేర్ చేయిస్తున్నారు. దానికి 3 లొకేషన్ ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఇప్పటికే 2 లొకేషన్లు మొదలై ఉన్నాయి. ఎవ్రీడే ఒక్కొక్క లొకేషన్లో 1,00,000 లడ్డు చేసే కెపాసిటీ ఉంది. ఇప్పటికే 2 లక్షల లడ్డు పర్ డే చేయగలుగుతున్నాము. నాకు మెయిన్లీ మూల క్షేత్రం రోజున ఎక్కువ లడ్డు సేల్ ఉంటాయి. ఆ రోజు కావాల్సిన స్టాక్ కూడా చేసేసి జాగ్రత్తగా అవన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న చూసుకుంటే మొదటో రోజు 74,000 లడ్డు సేల్ అయ్యాయని మన లడ్డు కౌంటర్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. అలాగే ప్రతిరోజు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకుంటూ వెళ్తుంటాము. దీనికి కావాల్సిన ప్రాసెస్, నెయ్యి, అలాగే మన క్యాషియో, చక్కెర ఇవన్నీ చాలా బ్రాండెడ్గా చాలా క్వాలిటీ ఉండే ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే పెట్టున్నాను. వాళ్ళ సూపర్విజన్తో అన్నీ జరుగుతూ ఉంటుంది. టెంపుల్ వాళ్ళు కూడా చాలా చక్కగా అంతా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రతి లడ్డు 80 గ్రామ్ నుంచి ఎక్కువ ఉండాలి. 81, 82 గ్రామ్ మినిమం 80 గ్రామ్ ఉండాలి. కాబట్టి ఏది వెయిట్ చేసినా 82, 83 వస్తూ ఉంది. సో ఇది ఎంతగానో తగ్గడానికి లేదు. ఒక లడ్లు కలిపి బాక్స్ లాగా చేసి ఈరోజు 6 లడ్డు కలిపి ఒక బాక్స్ లాగా అమ్ముతూ ఉన్నారు కౌంటర్లకి. పబ్లిక్ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు. ఇండివిజువల్ లడ్డు కావాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసే ఉంది, గవర్నమెంట్ అలాగే మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు డిసైడ్ చేసి ఆన్ ది డే ఆఫ్ ఇది మన మూల నక్షత్రం రోజున లడ్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అందరికీ భక్తాదులకి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. వచ్చే భక్తాదులకి ఎంత సంతృప్తిగా వాళ్ళు చేసుకొని దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్లో క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎక్కడ ఇబ్బంది లేకుండా సిబ్బంది అందరూ, ఎండోమెంట్ సిబ్బంది, అలాగే టెంపుల్ సిబ్బంది, అలాగే మనం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్టాఫ్ కూడా అడిగి తెలుసుకున్నాను ఎప్పటికంటే ఎన్ని గంటలకు వచ్చేస్తారు, మీకు వెయిట్ ఎలా తెలుస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది. చాలా చక్కగా వాళ్ళు చేసి పెడితే ఆటోమేటిక్గా అది 80, 82, 83, 84 గ్రామ్స్ వచ్చేస్తూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఈసారి లక్షలాది మంది అంటే దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఈ సంవత్సరం 11 రోజులు కూడా వచ్చింది కాబట్టి దసరా ఎక్కువ లడ్డు ప్రొడక్షన్కి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. 3 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో దాదాపుగా 1,00,000 లడ్డు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా అత్యంత నాణ్యమైన, అత్యంత భక్తికరంగా, అలాగే అమ్మవారి ఏదైతే దర్శనం ఎంత మంచిగా జరుగుతుందో అంతే మంచిగా వాళ్ళు ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే అమ్మా, ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్తో వచ్చున్నాము, అన్నీ చూసాము. అక్కడ హైజీన్, శానిటేషను, అట్లాగే అక్కడ వేస్తున్న వస్తువులది,
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో కుంకుమార్చనలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు దుర్గమ్మ శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రీతార్థ్యం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపుత్తులతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలలో దుర్గమ్మ శ్రీ బాల త్రిపుర సుందరిదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రీతార్థ్యం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని లక్ష కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సరణ నడుమ కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా కూటమి మహిళా నేతలు ఎర్రదుస్తుల్లో అసెంబ్లీకి వచ్చారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో కలర్ కోడ్ డ్రెస్ తో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గాయత్రీదేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ కోడ్ దుస్తులు కూటమి పార్టీల మహిళా సభ్యులు సభకు వచ్చారు. ఈ క్రమంలో గాయత్రీదేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ కోడ్ దుస్తుల్లో కూటమి పార్టీల మహిళా సభ్యులు సభకొచ్చారు. నేటి ఉదయం దుర్గమ్మ గుడికి వెళ్లిన కూటమి మహిళా నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మంచి సందేశం వెళ్లాలని డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని చెప్పారు. అందరూ గాయత్రీదేవి అలంకారానికి అనుగుణంగా రెడ్ కలర్ శారీస్ తో వచ్చినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని చెప్పారు. ఆనందంగా సంతోషంగా ఉంది. రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చాం, మేము దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులు ఉన్నాం. మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజు కూడా 83,000 దాకా దర్శనం చేసుకున్నారు. చాలా బాగా దర్శనాలు జరిగాయి. భక్తాదులతో కూడా చాలా మాట్లాడాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం. మరి ఈరోజు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చాలని, ఖచ్చితంగా ఆరోగ్య ప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. విజయవాడలో గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమం కోసం పేద బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఏర్పాటైన ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా కె బుచ్చి రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బ్రాహ్మణుల కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని తెలియజేశారు. చైర్మన్ గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకిచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్పొరేషన్కి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్పొరేషన్కి గౌరవ మా మిత్రులు బుచ్చి రాంప్రసాద్ గారిని అధ్యక్షులుగా వారు నియమించడం, వారి వల్ల ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో నేను అధ్యక్షుల వారికి పూర్తి మద్దతుని, వారికి పూర్తి భగవద్ అనుగ్రహాన్ని ఉండాలి అని చెప్పి కోరుతూ భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ ద్వారా అనేక వేల మంది బ్రాహ్మణులకు, బ్రాహ్మణ కుటుంబాలకు
మేలు చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ ఈ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున చేయాలనేటువంటిది వారికి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇవాళ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల పరిధిలో ఉన్న వెల్ఫేర్ అనేటువంటి అందరి వెల్ఫేర్ కాబట్టి ఈ కార్పొరేషన్ కూడా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంది. ఇది ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటిది. ఏ కార్యక్రమాలైనా ఈ శాఖ పూర్తిగా బుచ్చి రాంప్రసాద్ గారికి సహకరిస్తుందని మేమందరం కూడా ఈ కార్పొరేషన్ పరిధిలో ఏ కార్యక్రమాలు ఉన్నా మా వంతు సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే సందర్భంలో 1-2 విషయాలు ఇవాళ మీడియా ద్వారా బ్రాహ్మణ సంఘాలన్నింటికి కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది పూర్తిగా వాళ్ళ కార్యక్రమాలు వేరు, మా కార్యక్రమాలు వేరు. బ్రాహ్మణుల పట్ల అత్యధికమైనటువంటి భక్తి విశ్వాసాలతో, ప్రేమతో, ఆప్యాయతతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం మేము. ప్రతి దేవాదాయం పాలక వర్గంలో ఆ పాలక వర్గానికి సంబంధించినటువంటి కమిటీలో ఎంతమంది ఉన్నా సరే బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తాం. ఒక సభ్యుడిగా పాలక నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే బ్రాహ్మణ సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు 2015 సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని దేశంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్పొరేషన్ని చూసి దేశంలో 9-10 రాష్ట్రాల్లో కార్పొరేషన్లు పెట్టారు. దగ్గర ఆ రోజున 280 కోట్ల రూపాయలతోటి సంక్షేమం చేశాం. దాంట్లో 30 కోట్ల రూపాయలతోటి కోఆపరేటివ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మూలధనం ఇచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఇవాళ దగ్గర 79,000 సభ్యులు ఉన్నారు. ఇది 300 కోట్ల టర్నోవర్ తోటి బ్యాంక్ నడుస్తోంది. ఇవన్నీ కూడా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసినటువంటి ఆలోచన విధానం ప్రకారం నడిచింది. తర్వాత 2019లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి బ్రాహ్మణుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడులను చూసి ఆయన మనసు కలత చెంది నేను వెళ్ళి అడిగితే అప్పుడు ఆయన బ్రాహ్మణ సాధికారక కమిటీ, దేశంలోనే ప్రప్రథమంగా ఒకే ఒక పార్టీ, ఏ జాతీయ పార్టీకి కూడా లేదు బ్రాహ్మణ కమిటీలు, మిగతా బీసీ ఎస్సీలు ఉంటాయి తప్పితే. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయని ఆలయ కమిటీ కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు వెల్లడించారు. ఉత్సవాలలో 2వ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకి దర్శనమిచ్చారని చెప్పారు. చిట్టినగర్లో వెంకటేశ్వర కొత్త అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. 2వ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకారణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు మాట్లాడారు. ఉత్సవాలకి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. కమిటీ సభ్యులు శ్రీరం వెంకట్రావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని తెలిపారు. సోమవారం అమ్మవారిని సుమారుగా 7,000 మంది భక్తులు ఉదయం నుంచి దర్శించుకున్నారని చెప్పారు. సీతారామ స్వామి మహాలక్ష్మి ఆధ్వర్యంలో మరి దసరా శరన్నవరాత్రులు నిన్ననే ప్రారంభమై ఈరోజు 2వ రోజు. మరి ఈరోజు అలంకరణ బాల త్రిపుర సుందరి దేవిగా ఆ తల్లి భక్తులకి అవతారంతో చేసినారు. ఈరోజు మరి పంతులు ప్రసాద్ పంతులు గారు కానీ, కాశీ గారు కానీ, మరి ఉన్న కృష్ణమాచార్య రామాచార్యులు గారు కానీ, ఉన్న పైన పూజారులందరూ కూడా మరి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఎంతో భక్తితో భక్తులు అనేక మంది రావడం జరిగింది. ఈరోజు
ఇప్పటి వరకు కూడా ఒక 5,000 నుంచి 7,000 మంది దాకా రావడం జరిగింది. ఆ తల్లి దీవెనలతో ఈ ప్రాంతం అంతా, చిట్టినగర్ ప్రాంతం అంతా కూడా ఎంతో భక్తి భావంతో జరిగింది. కాబట్టి మరి ఎంతోమంది భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేసి అందరికి భక్తులకి అందేటట్టుగా అన్ని రకాలుగా తీర్థ ప్రసాదాలు తీసుకొని వారికి వాటర్ ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా మరి 27 మంది కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎంతో చక్కగా జరిగింది. మరి పెద్దలందరూ కూడా కలిపి ఈ కార్యక్రమం పూనుకోవడం కూడా ఎంతో గొప్ప వారం. మరి ఈరోజు పెద్దలు బంకనమంతరావు కానీ, మరుపుడు సత్యన కానీ, శ్రీరం వెంకటరావు గారు కానీ, పోతం ధర్మారావు గారు కానీ, పిల్ల విజయ్ గారు కానీ, అలాగే గూడెల శ్రీనివాసరావు కానీ, అలాగే పిల్ల శ్రీని గారు, అజ్జి ఈశ్వర గారు, అందరూ కూడా 27 మంది కలయికతో ఈరోజు ఎంతో గొప్పగా జరుగుతుంది శరన్నవరాత్రులు. ఈ దేశం మొత్తం మీద మరి దేవీ నవరాత్రులు మరి మా చిట్టినగర్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆ తల్లి దీవెనలు ఏరియా ప్రజలే కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ రాష్ట్రం కాక దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి పాడి పంటల పండ్లు అని చెప్పి సెలవు తీసుకుంటూ ఇట్లు అమ్మవారి గుడి కార్యదర్శి డాక్టర్ మరిపులను. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు చిట్టినగర్ వేయం చేస్తున్న మహాలక్ష్మి అమ్మవారి అవతారం లలితా త్రిపుర సుందరిగా ఈరోజు అవతారం అలంకరించబడింది. ఈ కార్యక్రమానికి భక్తులు చాలా విరివిగా వచ్చి అందరూ కూడా భక్తి కార్యక్రమంలో పాల్గొని అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 27 మంది కమిటీ ఆధ్వర్యంలో ఈసారి దసరా మహోత్సవాలు మరింత ఘనంగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం. దసరా ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, సాయంత్రం వేళలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా వెల్లడించారు. దసరా ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారని చెప్పారు. చిట్టినగర్ కుమ్మరి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా దుర్గా మారెమ్మ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకి దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలలో భాగంగా నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా మాట్లాడారు. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. దేవస్థానం చిట్టినగర్ కుండల మార్కెట్ నుంచి నేను మాట్లాడుతున్నా. దేవి ఉపాసన తమ్మిన రవీనా. దేవి శరన్నవరాత్రులు ఈరోజు రెండో రోజు అమ్మవారు వైభవంగా గాయత్రీదేవి అలంకారంతో అమ్మవారు కూర్చున్నారు. భక్తులతో కుంకుమ అర్చన, సాయంకాలం సంబరాలతో వైభోగాలుగా జరుగుతున్నాయి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని అందరూ సర్వే జన సుఖంగా భవంతు. విజయవాడ నగరంలో కర్మణ్యే వాదికారస్తే చిత్ర యూనిట్ సందడి చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర దర్శకుడు చల్లపల్లి అమర్దీప్ కోరారు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భవానీపురంలోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు చల్లపల్లి అమర్దీప్ మాట్లాడారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, నటుడు శత్రు మాస్టర్ మహేంద్రతో కలిసి కర్మణ్యే వాదికారస్తే చిత్రాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేశారు. ఈ చిత్రం తొలిసారిగా ఏ విధమైన డైలాగులు లేకుండా విడుదల చేసిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సంతోషంగా ఉందని తెలిపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులని ఉత్కంఠ భరిచేలాగా ఉంటుందని తెలియజేశారు. అలాగే ఎలాంటి స్టార్స్ లేకుండానే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీయటం జరిగిందని, చిత్ర నిర్మాణానికి నిర్మాత తమకెంతగానో సహకరించారని అన్నారు. ఈ చిత్రంలో నటులు బెనర్జీ, పృథ్వీ, శివాజీ, రాజారత్నం, సుధా కూడా నటించారని, వారు తమ పాత్రలకు తగ్గట్లుగా నటించడం జరిగిందని తెలియజేశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ యజ్ఞ మాట్లాడుతూ తెలుగులో తాను మొదటి సినిమాలో నటిస్తున్నానని, తాను పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో ప్రేక్షకులకి కనపడతానని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మరొక హీరోయిన్ ఆయిషా మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, అలాగనే చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించాలని ఆమె కోరారు. అనంతరం నిర్మాత డిఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు అమర్దీప్ చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. నటులు బ్రహ్మాజీ, శత్రు వీరిద్దరూ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పారు. వారిద్దరి నటన ఈ సినిమాకు ప్రాణం పోసిందని అన్నారు. Everyone, I'm Aisha. It's my first movie, so it's quite challenging for me. But honestly, I'm very grateful to our director and to everyone who was there on set, to Veer Ira, my co-actor Mahendran. Everybody helped me with dialogues or, like the expressions, everything. So I'm very grateful to all of them to support me
And honestly, as the title goes, Karmanya Vadika Raste, I've done my part. I've left it to God now. Let's see how it goes. As you've seen the trailer, it's just the spark. So the main fire will lit up on screen on 1st of October. So I hope I see you all there and people love us and our film. First of all, thank you very much for all of you coming here. And I'm playing Yagna ane oka character in cinema lo. It's a very powerful cop. I mean, it was not easy to carry her, but somehow director made me do that. And I'm very, very excited that we are coming on theaters from October 1st. We have made this film with koncham kashtam and lots of love, lots of ishtam. I know it's a very small team. Andaru chaala effort chesamu because it was not easy for us. Andarki idi kottadi. Andaru, it was like learning for us. Chestu we were figuring out there were more hurdles coming on, and finally anni datukuni intavaraku vachi we are finally coming. I'm very happy very happy that we are in the last phase of this film. And yeah, you guys would enjoy it. I'm very confident, and director too. Yeah. Thank you. గుడ్ మార్నింగ్. నా పేరు శివశంకర్ దుర్గా ప్రసాద్. మా ఉషస్వి ఫిలిమ్స్ ప్రొడక్షన్ నంబర్ 1 కర్మణ్య వాదికారస్తే. మెయిన్ క్యాస్ట్ వచ్చి బ్రహ్మాజీ గారు, శత్రు గారు, మాస్టర్ మహేంద్ర. ఫీమేల్ లీడ్స్ వచ్చి చైత్ర, ఆయేషా. వీళ్ళది కూడా ఫస్ట్ ప్రాజెక్టు యాజ్ ఎ మెయిన్ లీడ్స్, అంటే వాళ్ళ కెరీర్లో ఫస్ట్ మూవీ ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. మా టీం మొత్తం అందరిది ఇది ఫస్ట్ వెంచర్. అండ్ ఐ హోప్ ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటున్నాను. అందరికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది మా ఫిలిం కర్మణ్య వాదికారస్తే మేము ఒక వీక్ డేస్లో థియేటర్స్కి రాబోతున్నాము. దీంట్లో లీడ్ కాస్ట్ వచ్చి మాస్టర్ మహేంద్రన్, బ్రహ్మాజీ గారు అండ్ శత్రు. ఫీమేల్ లీడ్స్ వచ్చి ఐరా అండ్ ఆయిషా. ఇది మా ఫస్ట్ ఫిలిం. అంటే ఎస్పెషల్లీ మన మీడియా వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే దీంట్లో లీడ్ టీమ్ మొత్తం విజయవాడలో, ప్రొడక్షన్, డైరెక్షన్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ విజయవాడలో. 3 టీమ్స్ కంప్లీట్ కొత్త. దాకా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, ఫస్ట్ టైం వస్తున్నాము. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫిలిం. అంటే రెగ్యులర్గా అందరూ చెప్పేది అయినా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. 2 పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా వస్తున్నాం అంటేనే ఆడియన్స్కి అర్థం అవ్వాలి. సో ఫస్ట్ వస్తున్నాం మేము థియేటర్స్కి. హోప్ అందరికీ నచ్చుతుందని. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గాయత్రి మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి చంద్రశేఖర శాస్త్రి వివరణ. శ్రీ గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సవిత. రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకి పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడి. భక్తులు సంతృప్తికరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లు వివరణ. ఇంద్రకీలాద్రిపై లడ్డూ ప్రసాద కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. భక్తులకి నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్న కలెక్టర్. ఎలాంటి లోపాలు జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.